హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాపం అంకుల్‌కి చుక్కలు కనపడ్డాయి. కృతి పరిగెత్తుకుంటూ వచ్చింది. వాడు కృతిని ఎగాదిగా చూస్తూ తన చుట్టూ తిరిగాడు. అంతే మన డ్రైవర్ బాబు అలర్ట్ అయ్యాడు. ఫోన్‌లో వీడియో ఆన్ చేసి రికార్డ్ చేస్తున్నాడు. తన మీద కూడా పొగ వదిలాడు. కృతి అసహ్యంగా చూసేసరికి వాడు నవ్వుతూ, ఏంటి నువ్వేనా ఇది కట్టించింది? సూర్య, విశ్వ వచ్చి వాడిని తోసేస్తారు. వాడు లేచి, నన్నే తోస్తారా? నా సైట్లో నా పర్మిషన్ లేకుండా ఇంత పెద్ద హోటల్ కట్టడమే కాక అంటుంటే, కిషోర్, రేయ్ నీ సైట్ ఏంట్రా? ఇది నా ఫ్రెండ్ది. నా దగ్గర పేపర్స్ ఉన్నాయి. కృతి, డాడీ మీరు అంకుల్కి ఫోన్ చేసి వెంటనే రమ్మనండి అనగానే కిషోర్ తన ఫ్రెండ్కి కాల్ చేశాడు. స్విచ్ ఆఫ్. రెండుసార్లు చేసినా అంతే. కృతి, ఏమైంది డాడీ? కిషోర్, ఫోన్ స్విచ్డ్ ఆఫ్ వస్తుంది. వాడు, అదంతా కాదు, మీకు అరగంట టైం, సరిపోకపోతే గంట టైం ఇస్తా, మళ్ళీ వస్తాం. ఈలోపు ఈ సామాన్లు మొత్తం సర్దేసి ఖాళీ చేసేసేయాలి, లేకపోతే నేనంటే ఏంటో చూపిస్తా అంటూ కృతి బుగ్గలాగబోయాడు. కృతి వెనక్కి జరిగింది. అయిపోయావురా. వాడు అండ్ తొట్టి గ్యాంగ్ ఫాస్ట్గా వెళ్ళిపోయారు. వచ్చిన గెస్ట్స్కి ఏమి మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. నెమ్మదిగా ఒక్కొక్కరే వెళ్ళిపోతున్నారు. కృతికి అగాధంలోకి వెళ్తూ పోతున్నట్లుగా ఉంది. అందరూ లోపలికి వెళ్ళారు. అందరూ షాక్లో ఉన్నారు. ముందుగా సుప్రజ, అదేంటి డాడ్, వాడు తనది ఎలా చెప్తాడు ఈ సైట్? అసలు అంకుల్ ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు వస్తుంది? సూర్య కృతితో, అక్క సైట్ రిజిస్ట్రేషన్ పేపర్స్ ఏవి? కృతి విశ్వ వైపు చూసింది. విశ్వ సూర్యతో, మన జూబ్లీ హిల్స్ బ్రాంచ్లో ఉన్నాయి సార్. సూర్య, సరే నువ్వు వెళ్ళి తొందరగా తీసుకురా అని కిషోర్తో, డాడ్ మీ దగ్గర అంకుల్ నెంబరు ఓ ఇంకేమీ లేదా? కిషోర్, ఇలా ఇంటి ల్యాండ్లైన్ నెంబరు ఉంది అంటూ తన ఫోన్ తీసి ఆ నెంబర్కి కాల్ చేశాడు. ఎవరో లిఫ్ట్ చేయగానే కిషోర్ కోపంగా, వెంకట్రావు లేడా అని అడిగాడు. అవతల నుంచి, లేరండి, ఊరెళ్ళారు. కిషోర్, ఇంకెవరూ లేరా ఇంట్లో? ఓ లేరండి, అందరూ అమెరికా వెళ్ళారు. కిషోర్ ఫోన్ వదిలేశాడు. సూర్య, డాడ్ ఏమైంది అనగానే కిషోర్ విషయం చెప్పాడు. అక్కడే ఉన్న మిత్ర కృతితో, నాకు తెలిసిన డీజీపీ ఉన్నారు, నువ్వు ఏం టెన్షన్ పడకు అంటూ ఫోన్ తీసుకొని పక్కకు వెళ్ళింది. కృతి అండ్ ఫ్యామిలీ, కొంతమంది స్టాఫ్ తప్ప అందరూ వెళ్ళిపోయారు. కిషోర్కి ఏమీ అర్థం కావటం లేదు. ఆ ఫ్రెండ్ ఆ రోజు రిషికి వార్నింగ్ ఇచ్చిన వాడే తనంతట తానే వచ్చాడు. ఏదో తక్కువకు వస్తుందని కిషోర్ కకృతిలో కమండలం పనిచేసి చెఫ్ ఆపని ఇరికించి తను ఒక్కటి కొట్టించుకున్నాడు. కృష్ణ వీడియో ఆఫ్ చేసి రిషికి పంపాడు. మెసేజ్ చేశాడు, ఎమర్జెన్సీ అని. మిత్ర వచ్చి, డీజీపీ గారు పోలీసులను పంపిస్తా అన్నారు, నువ్వు కంగారు పడకు అని కృతి భుజం మీద చేయి వేసింది. అని సూర్యతో, సూర్య రిజిస్ట్రేషన్ పేపర్స్ తొందరగా తెమ్మను, నేను లాయర్ని రమ్మని చెప్పాను అనగానే సూర్య, సరే అక్క అన్నాడు. ఒక అరగంట తర్వాత విశ్వ డల్గా వచ్చాడు. కృతి ఆత్రంగా, ఏవి పేపర్స్ అని అడిగింది. విశ్వ, కనపడలేదులు మేడం అనగానే కిషోర్ లేచి విశ్వ చెంప మీద గట్టిగా కొట్టాడు. నువ్వేం పిఏవి, కనీసం జాగ్రత్త ఉండక్కర్లేదా? యూ రాస్కెల్ అని కళ్ళు తాగిన కోతిలా ఎగరుతున్నాడు. కృతి, డాడీ మీరు ఆగండి ప్లీజ్, తను తప్పేం లేదు, ఆ పేపర్లు నేనే అక్కడ పెట్టాను, మరి ఎలా అయ్యాయి, ఎవరు తీశారు? విశ్వ, మేడం ఆ రోజు నేను మీరు జిరాక్స్ తీయమన్నారని తీశాను అంటూ కాఫీ ఇచ్చాడు. మిత్ర చెప్పినట్లే పోలీసులు ఇంకా లాయర్లు వచ్చారు. అందరూ వాళ్ళని ఎలా ఫేస్ చేయాలా అని చర్చిస్తుంటే వాళ్ళు వచ్చేశారు. కిషోర్ అంకుల్కి టెన్షన్ మొదలైంది. పోలీసులు వీళ్ళందరినీ ఇక్కడే ఉండమని బయటకు వెళ్ళారు. ఇందాక వార్నింగ్ ఇచ్చిన వాడు, ఏం పేరు పెడదాం వీడికి? కిషోర్ అంకుల్ని కొట్టాడు ఓకే, బట్ మన చెఫ్ పాపానే టచ్ చేయబోయాడు. ఇంకేదో ప్లాన్ కూడా వేశాడు. వాడికి రాక్షసుడు ఇది పేరు. ఒక పోలీస్, రే ఎవర్రా నువ్వు, ఏంటి ఈ సైట్ నీదా అనగానే రాక్షసుడు, అవును నాదే, ఇవిగో ఒరిజినల్ పేపర్స్ అంటూ చూపించాడు. కృతి ఫాస్ట్గా వచ్చి అవి తీసుకొని చూసింది. అవును అవి ఒరిజినల్సే. మిగతా వాళ్ళంతా అవి చూసి షాక్. రాక్షసుడు, మీ పేపర్స్ ఏవి అనేసరికి
కోపంగా జిరాక్స్ పేపర్స్ ఇచ్చింది. ఆఫీసర్ చూసి అబ్బో మంచి రుజువులు అని వాటిని చింపేశాడు. అది చూసి అందరికీ కోపం పీక్స్కి వెళ్ళింది. విశ్వకృష్ణ, సూర్య వాటిని కొట్టబోతుంటే పోలీసులు సార్ ఆగండి, నిజానికి కట్టింది మీరే కావచ్చు, కానీ ఒరిజినల్ రాక్షసుడి పేరు మీద ఉన్నాయి కాబట్టి మీరంతా అంటుంటే కృతి ఏంటి సార్, మేము ఎందుకు వదులుకుంటాం, నా శ్రమ అంతా ధారపోసి కట్టుకున్నా, అంత ఈజీగా వదలను అంటూ రాక్షసుని వైపు చూసింది కోపంగా. పోలీసులు మేడం పోనీ మీరు కంప్లైంట్ ఇవ్వండి, మేము ఎంక్వైరీ చేస్తాం, అప్పటిదాకా వీళ్ళు మీ బిల్డింగ్ జోలికి రాకుండా మేము చూసుకుంటాం. మిత్ర అదే కరెక్ట్ కృతి, నువ్వు కంప్లైంట్ ఇవ్వు పద అనగానే అందరూ లోపలికి వెళ్ళి ఆ పనిలో పడ్డారు. రాక్షసుగాడు నవ్వుకుంటూ అక్కడే సుమోలో డోర్ తీసుకొని కూర్చున్నాడు. ఇదంతా కృష్ణ మళ్ళీ వీడియో తీసి రిషికి పంపాడు. బాబు నుంచి నో రిప్లై. కృష్ణ ఇదేంటి ఇంత జరుగుతున్నా సార్ నుంచి రిప్లై లేదు, అసలు చూసారా, ఫోన్ చేద్దామంటే ఇక్కడ నెంబర్ రింగ్ అవ్వటం లేదు అనుకున్నాడు. పోలీసులు కృతి నుంచి కంప్లైంట్ తీసుకుని వెళ్ళిపోయారు. కృతి తల మీద చేతులు పట్టుకుని అక్కడే కూర్చుంది డల్గా. సుప్రజ, సూర్య ఇద్దరూ తన చెరో పక్కన చేరి పద వెళ్దాం అని పైకి లేపారు. అందరూ కామ్గా వెళ్తుంటే రాక్షసుగాడు వాళ్ళ దగ్గరకు వచ్చి ఏంటి చేసేదేమీ లేక జారుకుంటున్నారా, ఇంతమంది మగవాళ్ళున్నారు, నా వెంట్రుక కూడా పీకలేరు పోయారు, వెళ్ళండి వెళ్ళి గాజులు తొడుక్కోండి అనగానే సూర్య ఆవేశంగా వాళ్ళ మీదకు వెళ్ళాడు. రాక్షసుగాడి గ్యాంగ్ సూర్యని చాపగొడుతుంటే విశ్వకృష్ణ ఇంకా కృతి స్టాఫ్ వెళ్లారు. కానీ ఆ రౌడీ గ్యాంగ్ దెబ్బకు మనోళ్ళు చిత్తుగా తన్నులుతున్నారు. కాసేపు అంతా గొడవ. రాక్షసుగాడు ఈ గొడవలో వచ్చి కృతి చేయి పట్టుకున్నాడు. వెక్కిలిగా నవ్వాడు. కృతికి కోపం వచ్చి లాగి పెట్టి ఒక్కటిచ్చింది. వాడి చెంప రుద్దుకుంటూ నన్నే కొడతావా, చెప్తా నేను ఈ సంగతి, నిన్ను కాపాడే మగాడే లేడు ఇక్కడ అంటూ వాళ్ళతో రండిరా అంటూ వెళ్ళిపోయాడు. పాపం సూర్యకి బాగా దెబ్బలు తగిలాయి. అందరూ హాస్పిటల్కి వెళ్ళారు. ఆ రోజు రాత్రి కృష్ణ సార్ ఏంటి ఇంతవరకు మెసేజ్ చేయలేదు, పరిస్థితి చూస్తే చేయి దాటిపోయింది, వాడేమో ఏదో వార్నింగ్ ఇచ్చాడు అని భయపడుతున్నాడు. హాస్పిటల్లో సూర్యకి ట్రీట్మెంట్ ఇచ్చాక సుప్రజ కిషోర్తో డాడీ మీ అందరూ ఇంటికి వెళ్ళండి, నేను తమ్ముడికి తోడుగా ఉంటాను అన్నది. కృతికి అసలు మైండ్ పోయింది. సుప్రజ శ్రావణితో అమ్మ చెల్లిని కూడా తీసుకెళ్ళు జాగ్రత్త అనగానే కృతి నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటా అనగానే మిత్ర అసలు వద్దు, నువ్వు చాలా డిస్టర్బ్ అయ్యావు, ఇంటికి పద అనగానే కృతి ప్లీజ్ నన్ను వదిలేసి మీ అందరూ వెళ్ళిపోండి అని అరిచింది. సుప్రజ వాళ్ళందరికీ సైగ చేసింది నేను చూసుకుంటా అని. అందరూ వెళ్ళిపోయారు. సుప్రజ కృతి మాత్రమే మిగిలారు. సుప్రజ కృతితో చెల్లి నేను ఎప్పుడు వస్తా, నువ్వు ఇక్కడే కూర్చో అని సూర్య రిపోర్ట్స్ పట్టుకొని 5th ఫ్లోర్కి వెళ్ళింది. కృతికి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇదేంటి నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, పెళ్ళి ఫెయిల్, కెరీర్ ఫెయిల్, ఇంకా నేను ఎవరి కోసం బతకాలి, అంత డబ్బు ఇన్వెస్ట్ చేశాను, ఒక రకమైన భయం చోటు చేసుకుంది. అంతే తనకు తెలియకుండానే లేచింది. సూర్య సంగతి కూడా మర్చిపోయి బయటకు వచ్చింది. జోరు వాన అలాగే తడుచుకుంటూ వెళ్తోంది. కృష్ణ మాత్రం ఉన్నాడు. కానీ టీ తాగుదామని క్యాంటీన్లోకి వెళ్ళాడు కాబట్టి తనకు తెలియదు. కృతి కొంత దూరం వెళ్ళేసరికి తన మొహం మీద వెహికల్ లైట్స్ ఫ్లాష్ అయ్యాయి. హారన్ సౌండ్. అప్పుడు లోకంలోకి వచ్చింది. వాన్లో ఫుల్గా తడిసిపోయింది. చలికి వణుకుతోంది. వెహికల్లో నుండి రాక్షసుగాడు దిగాడు. అంతే కృతికి గుండె ఆగినంత పనయింది. వెనక్కి వెళ్ళబోతుంటే ఎవరో తగిలారు. చూస్తే రాక్షసుగాడితులు కృతిని రాక్షసుడిగాడి మీదకు తోశారు. వాడు కృతి జుట్టు పట్టుకొని ఏంటి అలా కొట్టేశావు, అసలు అయితే నా ప్లాన్ వేరే, కానీ నీ చెయ్యి నా చెంప మీద పడిందిగా ప్లాన్ చేంజ్ చేశా అంటూ కృతి చెంప మీద గట్టిగా కొట్టాడు. ఆ ఫోర్స్కి తను వెళ్ళి అక్కడ ఉన్న రాయి మీద పడి స్పృహ కోల్పోయింది. వాడు నవ్వుతూ రేయ్ దాన్ని ఎత్తి బండిలో పడేయండి, ఇంటికి తీసుకెళ్ళి వద్దులే అప్పుడు చెప్తా అంటూ పిక్కిలిగా నవ్వాడు. ఒకడు కృతికి దగ్గరగా వచ్చి తన మీద చెయ్యి వేశాడు. సుప్రజ కిందకు వచ్చి చూస్తే కృతి కనపడలేదు. సూర్యకి అలర్ట్ చేసి రూమ్లోకి చూసింది. అక్కడా లేడు. కంగారుగా బయటకు పరిగెత్తింది. కృష్ణ ఎదురు వచ్చాడు. కృష్ణ కృతిని చూసావా? కృష్ణ కంగారుగా లోపల ఉన్నారుగా మేడం. సుప్రజ లేదు అనగానే ఇద్దరూ బయటకు పరిగెత్తారు. జోరువాన అలాగే తడుచుకుంటూ వెళ్ళారు. ఎక్కడా లేదు. కృష్ణ మేడం ఎక్కడికి వెళ్ళారు, సార్ కూడా లేరు అనుకుంటా భయపడ్డాడు. నాకు ఏదో పాట వినపడింది, మరి మీకు?
సార్ సార్ వస్తారే రత్తారే దావత్తే ఇస్తారే రత్తారే. అది ఈ పాడండే. రాక్షసుగాడి తోక గాడి చెయ్యి కృతి వంటి మీద వేయబోయాడు. అంతే, వాడి మొహం మీద బలంగా ఒక్క షాట్ పడింది. వాడు పెట్టిన కేకకి రాక్షసుగాడు కూడా అదిరిపడ్డాడు. రిషి మొహాన్ని మాస్క్ పెట్టుకొని కృతికిని పైకి లేపి చూశాడు. రాయి తగిలి బ్లడ్ వస్తుంది. రిషి తనను జాగ్రత్తగా తన కారులో పడుకోబెట్టి వాళ్ళ దగ్గరకు వచ్చాడు. వాళ్ళంతా 10 మంది ఉన్నారు. మనోడికి సంఖ్య తిరిగింది అంతే. ఒక్కొక్కడిని ఎలా కొట్టాడంటే, ఒకడికని జుట్టు పట్టుకొని కరెంటు స్తంభం కేసి కొట్టాడు. ఇంకొకడిని తన పంచులతో ఉతికేశాడు. మరొకరిని కరాటే షాట్తో వాయదీశాడు. రాక్షసుగాడు తప్ప మిగిలిన వాళ్ళని విచ్చలవిడిగా కొట్టేశాడు. ఒకడిని కొట్టను, రాక్షసుగాడిని కోపంగా చూడను, ఇంకొకడిని కొట్టను, రాక్షసుగాడి వైపు కోపంగా చూడను. అందరూ అయిపోయాక వాడిని దగ్గరకు వెళ్ళాడు. ఓ రాక్షసుడిని ఋషి కడుపులో బలంగా తన్నాడు. ఋషి కింద లేచి జంప్ చేసి వాడి గుండెల మీద కాళ్ళతో తన్నాడు. వాడు ఎలాగలగా లేచి మళ్ళీ ఋషి వైపు వచ్చాడు. ఋషి వాడి పై నుంచి జంప్ చేసి వెనక్కి వచ్చి వాడి 2 చేతులను వెనక్కి విరిచేశాడు. ఎంత ధైర్యం రా నీకు, తన్నే కొడతావా అంటూ వాడి గుండెల మీద పిచ్చి పిచ్చిగా కొట్టేశాడు. వాడు కింద పడిపోయాడు. ఇంకా జన్మలో ఏ ఆడపిల్ల జోలికి వెళ్ళడు. రిషి వాళ్ళందరినీ ఒకచోట చేర్చి అందరికీ కలిపి తాడు కట్టాడు. పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాడు. తను వెళ్ళి కృతిని చూసి కోపంతోనో బాధతోనో కారు గ్లాస్ మీద గట్టిగా కొట్టాడు. అంతే, అది పగిలింది. ఎందుకో పిచ్చి కోపం ఉన్నాడు. పోలీసులు రావటం చూసి తన కారు స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు. పోలీసులు వాళ్ళందరినీ జీప్లో పడేసి తీసుకెళ్లారు. రిషి కారు తన గెస్ట్ హౌస్ ముందు ఆపాడు. కారు దిగి కృతిని నెమ్మదిగా లోపలికి తీసుకెళ్లాడు. బెడ్ మీద పడుకోబెట్టాడు. నుదుటిని ముద్దు పెట్టి తన చేయి పట్టుకొని, ఏంటి ఇదంతా, ఒక్కదానివి ఎక్కడికి వెళ్తున్నావు? నేను రాకపోతే నీ పరిస్థితి ఏంటి? దీని వెనుక ఎవడున్నా వాడిని వదిలిపెట్టను అన్నాడు. కృష్ణకి కాల్ చేశాడు. ఫోన్ మోగుతుంది కానీ లిఫ్ట్ చేయడం లేదు. వాచ్మెన్ని పిలిచి వాళ్ళ ఆవిడని పిలవమన్నాడు. ఆవిడ రాగానే రిషి లోపలికి వెళ్ళి డ్రెస్ తెచ్చి ఇచ్చి లోపల ఉన్న మేడంకి డ్రెస్ మార్చు అని చెప్పి హాల్లో కూర్చున్నాడు. తీవ్రంగా ఆలోచించాడు. ఎవరు తన్ని ఇలా ఇంతలా టార్గెట్ చేస్తున్నారు? ప్రీతి. అంతే, మొహంలో సీరియస్నెస్ ఇంకా పెరిగింది. అప్పుడే తన ఫోన్ మోగింది. కాల్ ఫ్రమ్ కృష్ణ. వెంటనే లిఫ్ట్ చేశాడు. కృష్ణ కంగారుగా, సార్, మేడం కనబడా? రిషి, తను నా దగ్గర సేఫ్గా ఉంది. నువ్వు మన గెస్ట్ హౌస్ దగ్గరకు వచ్చాయి అని ఫోన్ పెట్టేశాడు. వాచ్మెన్ భార్య బయటకు వచ్చి మార్చాను సార్ అనగానే రిషి లోపలికి వెళ్ళి కృతికి దెబ్బలు తగిలిన చోట బ్యాండేజ్ వేశాడు. మళ్ళీ బుగ్గల్లాగి, ఐ లవ్ యూ చిన్ను, నువ్వు అనుకునేది సాధిస్తావు. నేను నీ వెనుక ఉంటా. ఎవ్వడు అడ్డం వచ్చినా వదలను. ఇది భర్తగా నా బాధ్యత అంటూ పెదవులను వేలితో స్పృశించాడు. చెప్పాప కొంచెం కదులుతోంది. అంతే, బయటకు వెళ్ళి వాచ్మెన్ని పిలిచి ఏదో చెప్పాడు. అతను వాళ్ళ ఆవిడని పిలిచాడు. ఆవిడ లోపలికి వెళ్ళింది. కృతి కళ్ళు తెరిచి చూసింది. ఆవిడని చూసి చుట్టూ చూసింది. నేను ఎక్కడ ఉన్నాను అని అడిగింది కష్టంగా.